మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మయోగం 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. అర్జున, ఏదైతే ఈ ధర్మచక్రం బ్రహ్మము నుండి వేదము వల్ల సత్కర్మలు, సత్కర్మల వల్ల యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినటువంటి ఆ పరబ్రహ్మం ఈ ధర్మచక్రాన్ని అనుసరింపరో అలాంటి వ్యక్తి ఇంద్రియలోలుడై పాపజీవనుడై జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. యజ్ఞమును అనుసరింపని వాడు తన జీవితమును వృధా చేసుకుంటాడు. ఎందుకంటే దైవాన్ని విస్మరించి ఈ ప్రాపంచిక సుఖాలను నమ్మి, ఈ విషయాల్ని నమ్మి, ఈ దృశ్యాన్ని నమ్మి విషయలోలుడై పాపపు బ్రతుకు జీవిస్తాడు. యజ్ఞరూప సత్కర్మలచే భగవంతుని ఆరాధింపనివాడు, త్యాగబుద్ధి లేనివాడు, పరోపకారం చేయనివాడు ఈ సంసార కూపములో పడి జీవితాన్ని భ్రష్టం చేసుకుంటాడు. భగవంతుని మరచుటయే పాపం. టు ఫర్గెట్ గాడ్ ఈజ్ సిన్. కాబట్టి ధర్మచక్రమును అనుసరింపని వారు అఘాయువులు, పాప జీవితము జీవించేవారు. దృశ్యాన్ని సత్యమని నమ్మి ఆ దృశ్యము వెంట, ప్రాపంచిక సుఖాల వెంట పరిగెత్తి ఇంద్రియ లోలురై విషయాసక్తులై ఇంద్రియారాములు అని పిలిపించుకుంటారు. అట్టివారి జీవితం వారికి కానీ ఇతరులకు కానీ ఏమాత్రమూ ప్రయోజనం ఉండదు. ఉభయభ్రష్టత్వం పొంది మోఘ జీవితము వారి జీవితం, అంటే వ్యర్థమైనటువంటి జీవితం. ఎవరైతే భగవంతుని నమ్మి వేదమునందు బోధింపబడినటువంటి సత్కర్మలను ఆచరిస్తారో వారి జీవితం అమోఘ జీవితం, సార్థక జీవితం. అలాంటి వేదం చెప్పినటువంటి కర్మలను ఆచరింపని వారిది, యజ్ఞములు ఆచరింపని వారి యొక్క జీవితం మోఘ జీవితం, వ్యర్థ జీవితం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. అర్జున, ఎవడు కేవలం ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని పొందుచు, ఆత్మయందే సంతోషపడుతూ ఉంటాడో అట్టి ఆత్మజ్ఞానికి ఇంకా చేయదగిన పని అంటూ లేదు. ఆత్మారాముడు, ఆత్మయందు రమించేవాడు, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి కలిగినవాడు ఇతర కర్మను ఆచరించాల్సిన పని లేదు. ఎందుకంటే సమస్త కర్మల యొక్క, సమస్త సాధనల యొక్క లక్ష్యమే ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడికి ఇంకా కర్మ చేయవలసిన పని కానీ, కర్మ ద్వారా పొందవలసిన ఫలం కానీ ఉండదు అంటూ శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. ఆత్మజ్ఞానికి విధిని తొలగించింది శాస్త్రం. మానవుడు ఆనందం అనేది ఈ బాహ్య ప్రపంచంలో ఉందనుకుంటాడు, ఈ విషయ సుఖాలలో ఉందనుకొని పరిగెత్తుతూ ఉంటాడు ఆ సుఖ లాలసతో. అయితే వాస్తవానికి ఆనందం బాహ్య విషయాలలో లేదు, అవి ఎండమావులు. ఆనందం తన హృదయంలో ఉంది. బయట ఉన్నది కేవలం ప్రతిబింబానందం, క్షణికమైనటువంటి సుఖం. హృదయంలో ఉన్నది శాశ్వత నిరతిశయ ఆనందం. కాబట్టి విజ్ఞులైన వారు ఆ దృశ్య పదార్థముల ఎడల విరక్తి కలిగి
అంతర్ముఖులై ఆత్మానందమును పొందుతారు. మానవుడు ఇలాంటి ఆత్మజ్ఞానిగా జీవించాల్సిన అవసరం ఉందంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచ్చిదర్థవ్యపాశ్రయః. అర్జున, అలాంటి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే కానీ, కర్మ చేయడం వల్ల ప్రయోజనం కానీ, కర్మ చేయకపోవటం వల్ల దోషం కానీ లేదు. అలాగే కర్మజ్ఞాని తన అవసరం కోసం ఈ సమస్త ప్రపంచంలో ఏ ఒక్కరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అతడు ఆత్మజ్ఞాని, జీవన్ముక్తి పొందినటువంటి వాడు, జీవించ ఉండగానే మోక్షానికి అర్హత సాధించినటువంటి వాడు. అలాంటి ఆత్మజ్ఞాని కర్మ చేయటం వల్ల కానీ చేయకపోవటం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనము, ఎటువంటి నష్టము లేదు. అతడు నిరంతరం ఆత్మ యందే తృప్తి కలిగి ఉంటాడు. కాబట్టి కర్మ చేయటం కానీ, కర్మ త్యాగం వల్ల కానీ కొత్తగా సాధింపదగిన విషయం అంటూ ఈ ప్రపంచంలో అతడికి లేదు. అతడికి ఇష్టమైతే కర్మ చేయొచ్చు, ఇష్టం లేకపోతే కర్మ చేయకుండానూ ఉండవచ్చు. శతే పంచాశన్యాయము. శతే పంచాశత్ అంటే 100లోనే 50 ఇమిడి ఉంది. ప్రత్యేకంగా 100లో 50 ఉంది అని చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా ఆత్మప్రాప్తి పొందినవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడికి సమస్త ప్రాపంచిక ప్రయోజనములు అంతర్భూతంగానే ఉంటాయి. కాబట్టి అలా ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మజ్ఞాని ఏ అవసరం కోసం కూడా మరొకరిని ఆశ్రయించాల్సిన పని కానీ, ఒకరికి లొంగవలసిన పని కానీ, ఒకరి వద్ద చెయ్యి జాపవలసిన పని కానీ ఉండదు. అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.